విజ్ఞాపనకర్త అనేటువంటి వాడు ఎవరో తెలుసా? వెన్నెముక్క వంటి వాడు. వెన్నుముక్క ఎక్కడ ఉంటుంది? ముందు ఉంటుందా? చెప్పండి. వెనక ఉంటుంది. విజ్ఞాపనకర్త వెనక నుండి ప్రార్థన చేస్తాడు. విజ్ఞాపనకర్త అంటే ఏంటి తెలుసా? నడుమున పోతే ఏముంటుంది? మనిషి నడవగలుగుతాడా? నిలబడగలుగుతాడా? కూర్చోగలుగుతాడా? పరిగెత్తగలుగుతాడా? చెప్పండి. వెన్నుముక్క ఏమంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే, బొక్కల డాక్టర్ దగ్గరికి వెళ్తే వెన్నుముక్క అరిగిపోయిందయ్యా అని అన్నాడు అనుకోండి, అంతే సంగతి లేదు. అర్థమవుతుందా ప్రియదేవుని సంగమా? విజ్ఞాపనకర్త అనేటువంటి వాడు వెన్నుముక్క వంటి వాడు. విజ్ఞాపనకర్త ఉంటేనే ఏమండి దేశం నిలబడగలుగుతుంది, సంఘం నిలబడగలుగుతుంది. అదే రీతిగా ఏమండి నడుము ఎముక ఏమండి మంచిగా ఉంటేనే ఈ శరీరం అంతా కూడా చక్కగా నిలబడగలుగుతుంది. ప్రియదేవుని సంగమా, విజ్ఞాపనకర్త అంటే వెన్నుముక్క వంటి వాడు. నీ కుటుంబంలో నీ భార్య చేస్తున్న ప్రార్థన, ఆమె చేస్తున్న విజ్ఞాపన నిజంగా నీ కుటుంబానికి క్షేమం. హల్లెలూయా. నీ భర్త చేస్తున్న ప్రార్థన నీ కుటుంబానికి దీవెన.